చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో టీబీ రోడ్డు వద్ద ఉర్దూ పాఠశాలలో ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామనే కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ ను నిషేధించడం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు. స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి కాటన్ సంచులను కుప్పం మున్సిపాలిటీలోని ఉర్దూ పాఠశాల పిల్లలకు పంపిణీ చేశారు. దేశమంతా కూడా మన ఊరు వైపు చూడాలా, స్వచ్ఛ కుప్ప వైపు చూడాలా. ఎందుకంటానంటే ఈ మాట మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణ కుప్పం స్వచ్ఛ కుప్పం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బంది మరియు ఇక్కడ కౌన్సిలర్స్ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇందులో భాగంగా మేమందరూ కూడా ఇక్కడ కుప్పం ఉర్దూ పాఠశాలలో ఈ శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా పాటించి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఊరు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని స్వర్ణ కుప్పం చేయాలని, అభివృద్ధితో పాటు శుభ్రత, ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పే కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గౌరవనీయులు, పెద్దలు, పూజలు, మన శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏలూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి జంగారెడ్డిగూడెం నందు క్లీన్లీనెస్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజలందరూ కూడా శుభ్రత గురించి, మరి అలాగే ప్లాస్టిక్ గురించి కూడా, ప్లాస్టిక్ని ఎవరు కూడా వాడకూడదని, మరి ప్లాస్టిక్ మరి ఎక్కడ పడితే అక్కడ అలా ఉండిపోయి చాలా ప్రమాదకరంగానూ కలుషితంగానూ మారిపోయింది. మరి అందువల్ల ప్రజలు ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకూడదని ఈ యొక్క స్వచ్ఛ సందర్భం